జిల్లా పరిషత్ బాలికల ఈరోజు గాంధీ జయంతిని పురస్కరించుకొని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మిర్యాలగూడ నుండి ఎక్స్ప్లోరర్ పిఎంసిరి ఎక్స్ప్లోరర్ విజిట్లో భాగంగా గాంధీ మహాత్ముని గుడి దర్శించడం జరుగుతుంది. అహింసే ఆయుధంగా స్వతంత్రం సంపాదించినటువంటి ప్రపంచ దేశాలు అన్నీ కూడా కీర్తిస్తున్నటువంటి గాంధీకి మన భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ గుడి కట్టి ఒక దేవుని లెక్క పూజించడం అనేది చాలా హర్షణీయము. ఈ అందరికి కూడా మీకు స్ఫూర్తి కావాలి. అటునుంచి ఇటు నుంచి పోతుంటే ఇది చూసుకొని అహింసే పరమహింసే మార్గంగా స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు. ప్రపంచ దేశాలు కూడా మొత్తం గాంధీని కొనియాడుతున్నాయి. అట్లాంటి గాంధీ వర్ధంతి రోజు మనం ఈ గాంధీ గుడికి వచ్చి గాంధీ చరిత్ర చూసి తెలుసుకోవటం మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఈ సందర్భంగా గాంధీ గుడి నిర్మించినటువంటి వారందరినీ కూడా మన పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. భౌతికంగా మహాత్మా గాంధీ 1948 జనవరి 30న మనల్ని వీడారు. కానీ అతని బాట, అతని మాట, అతని మార్గం అది ప్రపంచ ప్రజలందరికీ, భారతీయులకే కాదు ప్రపంచ ప్రజలందరికీ కూడా మార్గదర్శకంగా రాబోయే తరాలకు ఉంటుందని చెప్పి ఆనాడే పండిట్ నెహ్రూ చెప్పారు. అది ఈనాటికి నిజమవుతుంది. మహాత్మా గాంధీకి నోబెల్ ప్రైజ్ వచ్చి ఉండకపోవచ్చు, కానీ ఎంతోమంది నోబెల్ ప్రైజ్ పీస్ ప్రైజ్, నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిన వారికి మహాత్మా గాంధీ ఆదర్శాలే మార్గదర్శకంగా తయారయ్యాయి. మహాత్మా గాంధీ చెప్పింది ఏమీ లేదు, ప్రేమ తత్వం. పొరుగు వారిని ప్రేమించు. ప్రతి జీవిలోనూ ప్రతి ప్రాణిలోనూ దేవుడు ఉన్నాడు. మనం తినే ప్రతి అన్నం మెతుకులో దేవుడు ఉన్నాడు. మన పొరుగు వారిలో దేవుడు ఉన్నాడు. ఎక్కడైతే పొరుగు వారిలో ఎవరైతే దేవుని చూడలేదో అతని దేవుడు ఎక్కడా కనపడాడు. ఆ తత్వమే మహాత్మా గాంధీ తత్వం. అదే ప్రేమ తత్వం, అదే అహింసా మార్గము, అదే సత్యాన్వేషణ. ఇవి మనం ఆచరిస్తే ఇంకా ఏమీ అక్కర్లేదు. ఇదే గాంధీ తత్వం, ఇదే గాంధీ మార్గం, ఇదే గాంధీ బాట. అందరికీ నమస్కారం.